సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇప్పుడైతే గుడికి వెళ్దాం అనుకున్నాం, అందుకని స్టార్ట్ అయినాం. కాకపోతే మస్తు లేట్ అయిపోయిందా? ఎప్పుడో స్టార్ట్ అయిదాం, 5కి అట్లా స్టార్ట్ అయిదాం అనుకున్నాం. అంటే లేచి రెడీ అయిపోయి 5:30కి అట్లా స్టార్ట్ అయిదాం అనుకుంటే 6:30 6:50 అవర్సింది. ఓ దగ్గర 7. ఎప్పుడు వచ్చినారా? 6 దగ్గర గంట వస్తుంది. ఇప్పుడైతే డైరెక్ట్ గుడి దగ్గర కలిసేద్దాం. సో ఇంతకుముందు అయితే ఇంట్రో చూసారు కదా, ఇప్పుడైతే గుడి దగ్గరకు వచ్చేసినాం. ఇన్నే పెట్టినాం బండ్లు. ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే గుడి దగ్గరికి వచ్చేసినాం. ఇదైతే గోశాల, మీకు పేరు చూసి అర్థమైపోతుండొచ్చు. ఇది త్రినేత్ర హనుమాన్ టెంపుల్ సాయిబ్నగర్ దగ్గర ఉంటుంది. ఆడికి వచ్చినాం. ఎవ్రీ ట్యూస్డే ఇంకా సాటర్డే వస్తాం మేము. ఇది మా సర్కిల్. ఈడనే కూర్చొని బ్లాగ్స్ గురించి మాట్లాడడం అన్నీ. ఈ లోపలికి గుడికి వెళ్ళి ఇప్పుడు ప్రదక్షిణాలు ఇంకా దేవుడిని మొక్కొని వచ్చేస్తాం. అప్పుడు మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. హనుమాన్ చాలీసా చదువుతున్నాం. హనుమాన్ చాలీసా అయిపోయిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇదైతే సాటర్డే వచ్చే వీడియో థంబ్నైల్ అనమాట. ఈ సాటర్డే అయితే ఇంటర్సెప్టర్ వీడియో వస్తుంది మెయిన్ ఛానల్లో. ఇప్పుడైతే ఇది మొత్తం ఇంకా కంప్లీట్ కాలే, జస్ట్ టెక్స్ట్ వరకు ఇంకా బ్యాక్గ్రౌండ్ వరకు అయిపోయింది. ఇక్కడ ఫోటో అండ్ ఇంకా ఇక్కడ ఫోటో వస్తుంది. ఇంకా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. అంతా అయిపోయింది. ఇంతకుముందు వ్లాగ్ది గ్లిమ్స్ కూడా యాడ్ చేసినాం. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళాక మళ్ళీ కుదిరితే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన గుడి నుంచి. ఇప్పుడైతే హనీ ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు హనీ కూడా వ్లాగ్ కంటిన్యూ చేస్తాడు. ఈరోజు నేనైతే కాలేజ్కి వెళ్తున్నా. హనీ కాలేజ్కి వెళ్తుండో లేదో తెలియదు. ఒకవేళ హనీ కాలేజ్కి వెళ్ళిందంటే వ్లాగ్ కంటిన్యూ చేస్తాడు. నేను మళ్ళీ సాయంత్రం వచ్చి వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో అయితే ఏమైందంటే ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 1 అవుతుంది. అయితే గుడి నుంచి వచ్చేసినాము. నాకెందుకో ల్యాప్టాప్లో ఎడిట్ చేయాలని ఉండే. ఇన్ని రోజులు ట్యాబ్లో చేస్తుండే. అయితే ల్యాప్టాప్లో ఎడిట్ చేయాలని ఉండే. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే అది గ్లిచ్ అయ్యిండే ల్యాప్టాప్. సో చాలా రోజులకి వెళ్ళి వాడలే, ఇంకా సైడ్కి పెట్టేసినుండే. నేను మర్చిపోయి ల్యాప్టాప్ తీసిన. సరే ఎట్లయినా తీసినాం కదా, రీసెట్ చేద్దామని రీసెట్ చేసిన. అసలు అంతా బ్లాగ్ తీద్దాం అనుకున్నా, మర్చిపోయి మొత్తం రీసెట్ చేసేసిన. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. సో ఇప్పుడైతే బూట్ అయింది అనమాట. సో సెటప్ అయితే చేద్దాం. ఇప్పుడైతే సెటప్ అవుతుంది. అసలు రీసెట్ కానికే చాలా సతాయించింది. కొన్ని ఫొటోస్ నేను మీకు అవి యాడ్ చేస్తా చూడండి. ఒక 1.5 hour అయినాక ఇప్పుడు రీసెట్ చేయడానికి ఆప్షన్ వచ్చిండే. ఇక రీసెట్ చేసేసిన. ఇప్పుడైతే సెటప్ కూడా చేసేసిన. టైం అయితే 1:37 అవుతుంది. 1/2 hour అయిపోయింది ఆల్రెడీ. ఇది ఇంకా లోడింగ్ స్క్రీన్ మీదే ఉంది, ఇంకా ఆన్ అయితే కాలేదు. ఇది ఇట్లుంటే మనం దీంట్లో ఎడిటింగ్ చేసినట్టే. చూద్దాం ఇంకెంతసేపు తీసుకుంటుందో. నార్మల్గా అయినా కానీ కొంచెం లేటే ఆన్ అవుతుంది. అట్లా అని చెప్పి మనం ఇంకా దీనికి SSD కూడా యాడ్ చేయించినాము. సో చూడాలి, ఇది ఫస్ట్ టైం బూట్ అవుతున్నందుకు ఇంత లేట్ అవుతుందా, లేదంటే నార్మల్గానే ఇట్లా అవుతుందా అని. సో ఫైనల్గా వచ్చేసింది 142. ఇప్పుడైతే నా మెయిల్ అదంతా యాడ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఫైనలీ మన ల్యాప్టాప్ అయితే ఆన్ అయిపోయింది. సో ఇంకొన్ని సెటప్స్ చేసేది ఉంది, అది చేసేసి మళ్ళీ చూపిస్తా.
గైస్ ఇప్పుడే యూట్యూబ్ స్టూడియో లాగిన్ చేసిన. ఇక్కడ చూడండి ఏమొచ్చిందో. న్యూ అచీవ్మెంట్, ఇట్స్ యువర్ ఛానల్స్ ఫస్ట్ బర్త్డే. సో ఇప్పుడైతే ల్యాప్టాప్ మొత్తం సెటప్ చేసేసిన. సో చూద్దాం, ఒకవేళ ఈ వీడియో ఎడిట్ చేస్తే దీంట్లోనే ఎడిట్ చేస్తా. ఎడిటింగ్ అవుతుందో కాదో చూడాలి, సపోర్ట్ చేస్తుందో లేదో మరి. సో గైస్ ఇదైతే నా సైకిల్ అనమాట. ఇప్పుడు చిన్నప్పుడు ఇది మొత్తం రస్ట్ వచ్చేసి డిస్క్ అంతా ఊతుంది మొత్తం. ఆహా, ఒక బోల్టే లేదుగా. మొత్తం దుమ్ము అయిపోయింది. దీన్ని రిస్టోరేషన్ చేద్దాం గైస్. మంచిగా మొత్తం తీసేసి బయటికి వాష్ చేసి స్ట్రిప్ డౌన్ చేసేసి జస్ట్ ఫ్రేమ్ పెట్టి మంచిగా గ్రీజింగ్ పెట్టి చేద్దాం. దీన్ని కూడా సిరీస్లా చేద్దాం. అది మంచిగా నా ఫేవరెట్ సైకిల్ ఇది. దీని మీద వీళ్ళు స్టాప్లు అన్నీ కొడుతుండవు. చేద్దాం దీన్ని కూడా. హనీ మా ఇంటికి వచ్చేసిండు. ఇంతకుముందు వ్లాగ్లో చెప్పిండు కదా, మొత్తం ఆ ల్యాప్టాప్ మొత్తం సెట్ చేసిండు. ఇప్పుడు నేను నాకు చూపిద్దామని చెప్పేసి తీసుకొని వచ్చిండు. అది ఇంకా ఓపెన్ అవుతలే. ఓపెన్ అయినాక మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. అసలు ఏమవుతుందో. ఇంతకుముందు కూడా బాగానే పని చేసిందంట, ఇప్పుడు ఏమైందో. ఒకసారి అయితే హనీ నాకు ఈ కొన్ని ఐటమ్స్ ఇచ్చినుండే, హబ్, ఇవి పెన్ డ్రైవ్ అవన్నీ ఇచ్చినుండే. ఇప్పుడు వెళ్తుండు, తీసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నా. ఎందుకంటే ల్యాప్టాప్ అవి చాలా యూజ్ ఉంటాయి కదా. సో అప్పుడెప్పుడో సమ్మర్లు ఇచ్చినుండే, ఇప్పుడు తీసుకెళ్తా అంటుండు. అందుకని ఇవ్వడానికి వచ్చిన. ఇప్పుడు ఇచ్చేస్తా. సో ఇప్పుడైతే టైం 9:20 అవుతుంది. అవన్నీ యూఎస్బి టైప్-సి హబ్ అవన్నీ తీసేసుకున్నా. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.